ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ యొక్క వాక్యాలు ఫార్వర్డ్ చేయండి. మీరు విన్న వెంటనే లైక్ కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ నువ్వు అప్పు చేయవు, అప్పు ఇచ్చెదవు కానీ నువ్వు అప్పు చేయవు. చాలామంది మరి వాళ్ళకి ఇంట్లో భార్య బిడ్డలకు లేకపోయినా ఇతరులకు సహాయం చేస్తుంటారు. అది కూడా తప్పే. వాళ్ళకి ఇంట్లో సరి అయిన పరిస్థితులు సరిగా లేనప్పటికీ వేరే కుటుంబాలను చూస్తూ ఉంటారు. వేరే వాళ్ళకు అప్పు ఇవ్వడము, వేరే వాళ్లకు అన్ని సౌలతులు చూసుకోవడము, వాళ్ళ అవసరతలు తీర్చడం చేస్తారు. భార్య బిడ్డలను పట్టించుకోరు. ఇది కూడా తప్పే. నీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నీకు కలిగిన దాంట్లో ఇతరులకు నువ్వు సహాయం చేయడం, అది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డ, నువ్వు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. ఎందుకు ఈ ఆశీర్వాదము? మొదటి వచనంలో చూసినట్లయితే ఆ మొదటి పారాగ్రాఫ్ అంతా చూస్తే దేవుని యందు మనము నమ్మకంగా జీవించినప్పుడు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను మనము పాటించినప్పుడు, యెహోవా చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారము నువ్వు జీవిస్తే, మరి ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవిస్తే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అంటున్నాడు ప్రభు. మొదటి నుంచి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలలో ఒక్క ఆశీర్వాదం మీ ముందు తీసుకొచ్చాను. అదే ఆశీర్వాదం, నువ్వు అనేక జనములకు అప్పు ఇస్తావు. అనుకోవచ్చు, నాకే అప్పులు పుట్టాడు ఉన్నాయి, ఇంకా నేనేం అప్పు ఇస్తా అని. అప్పులు ఉండినప్పటికీ మొదటి వాక్యములో నువ్వు చదువు. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నువ్వు ఈ దీవెనలన్నీ నువ్వు పొందుకుంటావు. మరి అటువంటి జీవితంలో, అప్పుల పాలైనటువంటి జీవితంలో నువ్వు ఉన్నావంటే దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోవడం లేదని గుర్తించు. దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే దేవుడు నీకు తప్పకుండా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని నేడలా అంటున్నాడు. మరి దేవుని కట్టడలు, దేవుని మాట ప్రకారం నువ్వు జీవించు, తప్పకుండా నీ అప్పులు తీరిపోతాయి. ఇంకా అనేకులకు నువ్వు అప్పిచ్చువారుగా దేవుడు పెడతాడంట. నిన్ను అప్పు ఇచ్చుదానిగా, లేకపోతే అప్పులు ఇచ్చేవాడిగానే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి నువ్వు అప్పుల పాలు అవుతున్నావంటే దేవుని మాటకు నువ్వు లోబడడం లేదు. దేవుని మాటకు నువ్వు లోబడు, తప్పకుండా దేవుడు నీ అప్పులన్నీ తీరుస్తాడు. అప్పిచ్చేవారిగానే నిన్ను నిలబెడతాడు. తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచనంటున్నాడు ప్రభు. కాబట్టి నువ్వు తలగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని నామానికి మహిమకరంగా నువ్వు జీవించాలి. ఆ విధంగా జీవించు, తప్పకుండా దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ప్రభా నీకు స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభా అప్పుల బాధతో ఉన్నారో, అప్పులన్నీ తీరిపోవాలంటే మొట్టమొదట నీ కట్టడలను అనుసరించి నడుచుకున్నట్టుగా నీ కృప దయచేయి. దేవా నీకు స్తోత్రం. నాయన అనేకులను ప్రభా నాయన అప్పిచ్చువారుగా నువ్వు చేస్తానంటున్నావు. కాబట్టి అటువంటి ఆశీర్వాదములు ఆ బిడ్డలు నాయన నిలబడటకు నువ్వు సహాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.